ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత ఒక స్టూడెంట్ చేస్తున్న తప్పేంటి? నిజంగా ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే ఏదో ఒక కోర్స్ అనేది మనం కంపల్సరీ నేర్చుకోవాలా? ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్లో ఏఐ వల్ల ఏ జాబ్స్ పోతున్నాయి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఏ టెక్నాలజీ తీసుకుంటే ఇప్పుడు మన జాబ్కి అనేది స్కిల్స్ అనేది అప్డేట్ చేసి మనకు మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా ఎన్నో టాపిక్స్ అనేది ఈ వీడియోలో మేము కవర్ చేయడం జరిగింది. ప్రొవోక్ ఐటీ సొల్యూషన్స్ రవికుమార్ గారితో ఒక చిన్న పాడ్కాస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూసుకున్నట్లయితే సో మీరు ఇంజనీరింగ్ తర్వాత బయటకు వచ్చి ఏ కోర్స్ తీసుకోవాలి, ప్రజెంట్ ఏ మార్కెట్లో ఏ కోర్స్ బూమింగ్ ఉంది, సో ఇంకోటి అంటే ప్రాక్సీ రిలేటెడ్ కానీ బ్యాక్డోర్ రిలేటెడ్ కానీ ఇలా ఎన్నో టాపిక్స్ మేము కవర్ చేస్తాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో రవికుమార్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్. ఎస్ సార్, ఇప్పుడు మీరు ప్రొవోక్ ఐటీని స్టార్ట్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ప్రొవోక్? బేసిక్గా చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతారు, ఎందుకంటే ప్రతి చోట కూడా ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం అని అనుకుంటా ఉంటారు. ఇప్పుడు మనం న్యూస్ ఛానల్స్లో చూసినప్పుడు కూడా ఈ ప్రొవోక్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు, గొడవల్లో కూడా ప్రొవోక్ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈవెన్ చాలామంది నన్ను క్వశ్చన్ అడిగేది ఏంటంటే అసలు ప్రొవోక్ అనేది ఎందుకు పెట్టాలనుకున్నారు? సో నా ఉద్దేశం ఏంటంటే ప్రొవోక్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి రెచ్చగొట్టడం అని తెలుసు, కానీ నా ఉద్దేశం ఏంటంటే ప్రేరేపించడం. ఓకే. సో నేను జాబు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఐటీ ఇండస్ట్రీలో, నేను నాన్ ఐటీ నుంచి వచ్చాను, ట్రిపుల్ నా బ్యాక్గ్రౌండ్, కానీ ఐటీ ఇండస్ట్రీలోకి రావాలి, నేను రాగలనా, అసలు నాకు అది సూటబుల్ అవుతుందా అని ఒక పెద్ద కన్ఫ్యూషన్ ఉండేది. కానీ నేనే జాబ్ చేయగలిగాను, నేనే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి ఉన్నాను. అండ్ ఆ టైంలో కూడా నేను ఇప్పుడు ఇది పెట్టి కూడా 9 years ప్లస్ అవుతుంది. ఈ 9 years ప్లస్ ముందు చాలామంది కూడా నాన్ ఐటీ నుంచి వచ్చి జాబ్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ చాలామంది ఉండేవాళ్ళు. అరే చాలామందికి ఈ క్వశ్చన్ ఉండిపోతుంది, అసలు నేను సెట్ అవుతానా, నేను వెళ్ళగలనా అని అన్నప్పుడు నేను ప్రేరేపిస్తాను. ఎస్, నేనే నీకు రీజన్, నేనే నీకు ఎగ్జాంపుల్. ఎందుకు కాకూడదు? అందుకనే నేను నిన్ను రెచ్చగొడుతున్నా. ఎవరో వచ్చి చేస్తున్నప్పుడు నువ్వెందుకు చేయలేవయ్యా? ఐటీ ఇండస్ట్రీ ఎవరికీ కాదు, ఎవరైనా చేయొచ్చు. ద స్కిల్ కావాలి. మీ దగ్గర స్కిల్ ఉంటే ఆటోమేటిక్గా ఐటీ ఇండస్ట్రీ గ్రీన్ మ్యాట్ వేస్తుంది మీకు. సో దట్ నా ఉద్దేశంలో ప్రొవోక్ అంటే మిమ్మల్ని ప్రేరేపించడం, మీరు చేయగలరు. ఎవరెవరో ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళి జాబ్ సస్టైన్ అవుతున్నప్పుడు మీరెందుకు రాలేరు, మీకెందుకు రాకూడదు అనే ప్రేరేపణ కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రొవోక్ 9 years బ్యాక్ నేను స్టార్ట్ చేశాను. ఆ ఉద్దేశంతోనే స్టార్ట్ చేసాం. ఎస్. సో స్కిల్స్ కావాలని ఇందాక మీరు చెప్పారు. సో మీ ప్రొవోక్ ఐటీలో సో ఏమేమి కోచింగ్ అనేది నేర్పిస్తారు? మీ స్కిల్స్, ఒక నార్మల్ స్టూడెంట్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, మీరు అదే ట్రిపుల్ ఈ స్టూడెంట్ మీ దగ్గరకు వస్తే వాటికి స్కిల్స్ ఎలా అప్డేట్ చేస్తారు? సో బేసిక్గా ఏంటంటే సార్, ఐటీ ఇండస్ట్రీలో నాన్ ఐటీ లేకపోతే బీకామ్ చదివాడా లేకపోతే బైపీసీ చదివాడా అని చూడరు. ఎందుకు అంటే చాలామందికి ఒక మిత్ ఉంటుంది, ఇది నేను సెట్ అవుతానా లేదా అని. అసలు ఐటీ ఇండస్ట్రీలో అది చూడరండి. మ్యాక్సిమం చూసేది ఏంటంటే కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఏదన్నా జాబ్ పోర్టల్ పెట్టినప్పుడు, జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు నాకు ఈ డిగ్రీ కావాలని పెడుతుంది, అది కాదనట్లేదు నేను. కానీ కొన్ని స్కిల్స్ ఉంటాయి, కొన్ని కోర్సెస్ ఉంటాయి. అవి ఏంటంటే టూల్ బేస్డ్ అంటారు. అంటే ఇవి ప్రత్యేకంగా మీకు ఇంత డిగ్రీ ఉండాలి ఇదనే ఉండదు, దాని మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ టూల్ మీద మీరు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. సో అలాంటి సినారియోస్లో మీ డిగ్రీ అనేది అసలు క్రైటీరియానే కాదు ఇక్కడ. సో దట్ మీకేంటంటే ద లేటెస్ట్ టెక్నాలజీ, ఎప్పుడూ కూడా ఐటీ ఇండస్ట్రీ లేటెస్ట్ వైపే పరిగెడుతూ ఉంటుంది. సో నేను ఎప్పుడో జావా చేస్తున్నాను అంటే ఎవరు వర్కౌట్ అవ్వరు. జావా అంటే కోడింగ్, ఖచ్చితంగా జావా లేకుండా ఐటీ ఇండస్ట్రీ ఉండదు, ఖచ్చితంగా కోడింగ్ లేకుండా ఐటీ ఇండస్ట్రీ ఉండదు. ఈ రోజు వరకు అదే నడుస్తుంది, కాదనట్లేదు. కానీ ఉండే కొంది అది మారొచ్చేమో, మారుతుంది కూడా ఏ వల్ల. కానీ కొన్ని టూల్స్ ఉంటాయి, స్పెసిఫిక్గా ఉంటాయి అన్నమాట. వాటికి ఎక్కువ మంది కోర్సెస్ తీసుకోరు. మీరు ఎప్పుడూ కూడా ఐటీ ఇండస్ట్రీలోకి రావాలంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అందరూ చేసే కోర్సెస్ ఎప్పుడు చేయకూడదు. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి లేటెస్ట్గా ఉండే కోర్స్ తీసుకోవాలి, డిమాండెడ్ కోర్స్ తీసుకోవాలి, ఈజీగా ఉండే కోర్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్లో ఒక 1500 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. 1500 ఇన్స్టిట్యూట్స్లో మ్యాక్సిమం ఆఫ్ కోర్సు ఏ ఇన్స్టిట్యూట్లో ఉందో అది తీసుకోకూడదు.
ఎందుకు అంటారా? ఆ కోర్స్ తీసుకోవడం వల్ల మీకు కాంపిటేటర్స్ ఎక్కువైపోతారు. అవును. సో ఆటోమేటిక్గా మీరు, నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, మీరు 1000 మందితో పరిగెత్తి 999 మంది వాడి అయితే ఎలా ఉంటుంది, 10 మందితో పరిగెత్తి 9వ వాడి అయితే ఎలా ఉంటుంది? అవును. సో దట్ సింపుల్గా 9 నెంబర్ కనిపిస్తుంది కానీ 999 కనపట్లేదు కదా. సో నా ఉద్దేశం ఏంటంటే, మనము ఇక్కడ ఎవరిని ప్రూవ్ చేసుకోవడానికో లేకపోతే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికో రావట్లేదు. ఇక్కడ మనం సర్వే అవ్వాలి, మనకి జాబ్ కావాలి. ఎలాంటి సినారియోస్లో ఒక మంచి కోర్స్ తీసుకోవాలి, కోడింగ్ లేకుండా, నాన్ ఐటీ టూల్స్ బేస్డ్లో, ఓకే. అండ్ దెన్ లేటెస్ట్గా ఉండాలి. అందరికీ తెలియకూడదు కానీ నౌకరీకి తెలియాలి, అందరికీ తెలియకూడదు కానీ ఐటీ ఇండస్ట్రీకి తెలిసి ఉండాలి. అంటే టూల్స్ బేస్డ్లో వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా స్ప్లంక్ అనేది తీసుకోండి. స్ప్లంక్ అనే టెక్నాలజీ అమీర్పేట మొత్తం చూసుకున్నా సరే ఎవరూ చెప్పరు. నేను 6.5 years నుంచి టీచ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న 60% ఆఫ్ ఎంప్లాయీస్ నా స్టూడెంట్స్. అంటే ఇంత మంచి టూల్. ఈ టూలు నేను చెప్పేటప్పుడు ఎవరికీ తెలియదు. నేను 6.5 years బ్యాక్ స్టార్ట్, కానీ 2024లో అది సిస్కో కంపెనీ కొన్నది. అంటే 6 years జర్నీ నేను డార్క్లో రన్ చేశాను. 2024కి వచ్చేసరికి సిస్కో కంపెనీ $28 billion పెట్టుకున్నది స్ప్లంక్ని. ఇది సైబర్ సెక్యూరిటీలో ద బెస్ట్ టూల్ అండ్ లీడర్ ఆఫ్ ద టూల్. ఓకే. మరి ఇలాంటి టూలు మరి నేను 6.5 years నుంచి చూజ్ చేసుకొని చేస్తున్నాను కదా. అంటే విజన్ ఎలా ఉందో చూడండి. సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, లేటెస్ట్ టూల్ తీసుకోవడం వల్ల మీకు ఏముంటుందంటే, సో ఇమ్మీడియట్గా ఎక్కువ మంది కాంపిటీషన్ మీరు ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, కంపెనీస్ ఎలా రన్ అవుతాయంటే, నార్మల్గా స్టాండర్డ్ జాబ్స్ చాలా ఉంటాయి సార్, చాలా వరకు ఉంటాయి. వాటిని ఏంటంటే యాజ్ యూజువల్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి, ఆ రిక్రూట్మెంట్స్ నడుస్తూ ఉంటాయి, ఆల్మోస్ట్ కంపెనీస్ తీసుకుంటూ ఉంటాయి. కానీ కొన్ని ఎట్లా ఉంటాయంటే ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్లో నాకు 10 మంది కావాలని క్లయింట్ అడిగితే ఇమ్మీడియట్గా వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఆ కంపెనీలే మిమ్మల్ని ఫేక్ చేస్తాయి. మీరు ఫేక్ చేసుకోవడం కాదు, మిమ్మల్ని కంపెనీసే ఫేక్ చేసేస్తాయి మిమ్మల్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 years ఎక్స్పీరియన్స్ పెడితే మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంటుంది క్లయింట్ తీసుకున్న తర్వాత మీ 3 years ఎక్స్పీరియన్స్ని 6 years కింద క్లయింట్కి పంపిస్తారు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? కంపెనీ ఫేక్ చేసినట్లు కదా మిమ్మల్ని. సో 100% అలాంటి సినారియోస్లో మీరు ఎప్పుడూ కూడా టెక్నాలజీని చూస్ చేసుకునేటప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, డిమాండెడ్ అండ్ ఈజీ టెక్నాలజీని చూస్ చేసుకోవాలి. అండ్ ఇలాంటి సినారీ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టైంలో, సో యాజ్ ఆఫ్ నౌ సైబర్ సెక్యూరిటీ చాలా బాగుంది, డేటా సైన్స్ విత్ జెన్ఏఐ, నెక్స్ట్ డేటా ఎనాలిటిక్స్, నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే పవర్ బిఐ లాంటి టూల్స్ కానీ, లేదు ఇంకా చెప్పాలంటే స్ప్లంక్ అనే టూల్ కానీ, అలా మీకు డిఫరెంట్ టూల్స్ చాలా ఉన్నాయి. ఓకే. సో కోడింగ్ లాంటి వాటికి వెళ్లకుండా, టెస్టింగ్ లాంటి ఓల్డ్ పద్ధతులకు వెళ్లకుండా, సో లేటెస్ట్గా కొత్త టూల్స్ ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ గైడ్వేర్ అనేది ఇన్సూరెన్స్ టూల్, ఇవి అందరికీ తెలియవు కానీ మార్కెట్లో చాలా డిమాండెడబుల్గా ఉంటాయి. సో నౌకరీని అడిగినా అందరికీ తెలుస్తుంది, కంపెనీలో కూడా మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా మెండుగా ఉంటుంది.